తర్వాత ఇక్కడ 1 ఇంచు బోట్ నెక్కి 1 ఇంచ్ సరిపోతుందండి. ఆమ్ రౌండ్ నార్మల్ బ్లౌజ్కి అయితే మనం 1.5 తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 1/2 ఇంచు షోల్డర్కి ఇలా లైన్ గీసుకోండి, అవసరం లేదు. గీసుకుంటే కొత్త వరకు అయితే ఈజీగా స్టిచ్చింగ్ దాని మీద వేసుకోవచ్చు. 8.5 రావాలండి. చంకలు సరిపోయింది. ఈ నెక్ ఏం కట్ చేయట్లేదండి. నేను ఇది బక్రం క్లాత్ మీద కటింగ్ చూపిస్తాను. వెళ్ళి ఇలాగ డ్రా చేసి కట్ చేసేస్తున్నాను. సేమ్ ఈ నెక్ మోడల్ ఒకరు కామెంట్ పెట్టారండి, నేను చూడడం లేట్ అయింది. అందుకోసం నేను మళ్ళీ దీన్ని కటింగ్ పెట్టలేదండి, ఓన్లీ స్టిచ్చింగ్ పెట్టాను ఇదివరకు నేను. అందుకని ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ చేస్తాను, కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక అమ్మాయి అడిగిందండి, అందుకని నేను లేట్గా చూశాను. కామెంట్ చదవడం అది రాదండి, మా బాబుకి చదివి చెప్తాడు. ఇప్పుడు చంకామరం చూసుకోండి, హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడానికి. ఇలా క్రాస్ పెట్టుకుని ఫ్రంట్ క్రాస్ కటింగేనండి ఇది. స్ట్రైట్ కటింగ్ కూడా వేసుకోవచ్చు, క్రాసే బాగుంటుంది. స్ట్రైట్ అయినా బాగానే ఉంటుంది, క్రాస్ వేస్తాను. ఇక్కడి నుంచి 4 ఇంచులు పెట్టుకుని షోల్డర్ ఎంత పెడతాం తీసుకుంటే షోల్డర్ ఎంత ఉందో వచ్చేస్తుంది. తర్వాత చుట్టూ డ్రా వేసుకోండి. సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగా కింద చుట్టూ కూడా. తర్వాత పీస్ పక్క తీసేయండి. సరే ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ లోతు తీసుకోవాలండి. చంక దగ్గర ఇలా తీసుకొని కింద నుంచి 2 ఇంచులు మైనస్ చేయాలి. 2 ఇంచులు ఇలాగా లైన్ కొట్టేసుకొని సేమ్ మనం క్రాస్ కటింగ్ ఎలా తీసుకుంటాం అలాగే నేను అంతానే బ్యాక్ కొట్టొచ్చి బోట్ నెక్ వస్తుంది. ఇక్కడ 4 ఇంచులు పెట్టుకుని ఏమో 6.5 పెట్టానండి. నెక్ పొడవు 6.5, వెడల్పు 4 ఇంచులు పెట్టుకుని ఇలాగా 1.5 పైకి ఇలాగా